मरुद्गेहाधीशत्वयि खलु पराञ्चोऽपि सुखिनः भवत्स्नेही सोऽहं सुबहु परितप्ये च किमिदम् अकीर्तिस्ते मा भूद्वरद गदभारं प्रशमयन् भवद्भक्तोत्तंसं झटिति कुरु मां कंसदमन. కంసదమన అని పిలుస్తున్నారు. ఇక్కడ 2 విధాలైనటువంటి సంబోధనలు చేస్తున్నారు. కంస 3 మరుద్గేహాధీశ అంటే గురువాయూపురాధీశ అని పిలుస్తున్నారు. అంతేకాకుండా వరదుడు ఎవరైనా అడిగిన కోరికలన్నీ కూడా తీర్చేవాడు వరదుడు. కంసదమనుడు, కంసుడు రాక్షసుడు, రాక్షసత్వానికి ఈ అజ్ఞానం ప్రకోపానికి సంకేతం ఈ కంసుడు. ఈ కంసుడిని కూడా సంహరించినటువంటి ఈ స్వామిని ఇక్కడ తలుచుకుంటున్నాడు. ఏమిటయ్యా అంటే, స్వామి లోకం ఎలా ఉందో చూసావా? ఎప్పుడు కూడా మనం సామాన్యంగా మనం కూడా ఇలాగే అనుకుంటూ ఉంటామేమో. మనం ఏదైనా స్వామిని కోరుతూ ఉంటాం, అది వెంటనే మనకి ఆ అనుకున్నది స్వామి అనుగ్రహించి అది జరగకపోతే, మనకు ఆ ఫలితం అందకపోతే ఏమనుకుంటాం? స్వామి అసలు నిన్ను కొలవనే కొలవరు, నీ పట్ల పరాన్ముఖులు అంటే ఆయన పట్ల ఏమాత్రం భక్తి భావన లేకుండా ఈ వ్యవహారికంలోనే మునిగి ఉంటారు వాళ్ళు. చాలా మంది అలాగే ఈ లోకంలో మునిగిపోయి ఉంటారు, నీ పట్ల పరాన్ముఖులుగా ఉంటారు. వాళ్ళంతా సుఖంగా ఉన్నారయ్యా. వాళ్ళందరూ చూడు ఎంత ధనధాన్యాలతోటి సుఖ సౌఖ్యాలతోటి వర్ధిల్లుతున్నారు. నేను నీ మీద ప్రేమతో నిన్ను కీర్తిస్తూ నిన్ను స్మరిస్తూ ఉన్నానే, అయినా నాకు ఈ కష్టం తప్పలేదు. స్వామి ఇది ఎక్కడ న్యాయం అయ్యా? నిన్ను అసలు స్మరించి ప్రేమించి నిన్నే అనుకుండే వాళ్ళకేమో ఈ కష్టాల నుంచి గట్టెక్కించవా? వాళ్ళు అసలు నిన్ను తలవరు, నీకు పరాన్ముఖులుగా ఉంటారు, నీకు వ్యతిరేకులుగా ఉంటారు. అటువంటి వాళ్ళని సుఖ సౌఖ్యాలతో తేలిపోతూ ఉంటారు. ఇదెక్కడ న్యాయం అయ్యా? స్వామి నీ భక్తుల కష్టాన్ని కూడా తొలగించలేవు అనే అపకీర్తి నీకొద్దు స్వామి. కాబట్టి అది అకీర్తిస్తే అటువంటి అపకీర్తి నీకెందుకయ్యా? నన్ను అనుగ్రహించు, నా బాధల్ని తొలగించు, ఈ వ్యాధుల్ని తొలగించి నన్ను ఈ వ్యాధుల బారి నుండి రక్షించవయ్యా. ఎందుకోసం అడుగుతున్నాను అంటే, నిన్ను సేవించడమే నా పరమధర్మం. నిన్ను సేవించడాని కోసం ఈ ధర్మ సాధనంగా ఉపయోగపడడానికి ఈ శరీరానికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించు, ఈ ఆది వ్యాధుల్ని తొలగించి నన్ను నీ భక్తుల్లో శ్రేష్ఠుడిగా చేసుకోవయ్యా. ఇవన్నీ తొలగిపోయాయంటే మరొక మానక నిన్నే సేవిస్తాను, అప్పుడు నీ భక్తుల్లో శ్రేష్ఠుడినవుతాను. కాబట్టి ఈ ఆది వ్యాధులు తొలగించవయ్యా. భక్తుల్ని అనుగ్రహించలేని వాడవని నీకు అపవాదం ఎందుకు స్వామి అని చిన్నపిల్లల్ని బుజ్జగించినట్లు నయానో భయానో ఎన్నో విధాలుగా చెప్తాం కదా, అలా స్వామిని ఎన్ని విధాలుగా ప్రార్థన చేస్తున్నారో చూడండి.